హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు హెల్తీ తెలుగు కుకింగ్ ఛానల్. ఈరోజు మీకు చాలా టేస్టీ అయినటువంటి పాతకాలం నాటి నువ్వుల లడ్డు, బెల్లంతో పని లేకుండా, చక్కెరతో పని లేకుండా మనము చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికోసం నేను ఒక హాఫ్ కిలో తెల్ల నువ్వులు తీసుకున్నాను. అలాగే ఇందులోనికి నేను విత్తనాలతో సహా ఉండేటటువంటి ఖర్జూర తీసుకున్నాను. ఇప్పుడు వాటి లోపల ఉన్న విత్తనాలన్నీ తీసివేసి నేను ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ రెండింటితోటి నేను లడ్డు అనేది రెడీ చేస్తాను. ఇదైతే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చూడండి, చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా చేసుకోవడం వల్ల మన మిక్సీ అనేది పాడవకుండా చాలా బాగుంటుంది. ఇప్పుడు వీటితోటి లడ్డు తయారు చేయడానికి నేను ముందుగా నువ్వులు నేను శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకున్నాను. ఇందులోనికి నేను హాఫ్ కిలో తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. ఇప్పుడు ఈ విధంగా హాఫ్ కిలో నువ్వులు తీసుకున్న తర్వాత వీటిని నేను ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి మనకి చిటపట అనేటటువంటి సౌండ్ వస్తూ మనకి చక్కగా మంచి స్మెల్తో ఉన్నప్పుడు మనము వీటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి చక్కగా. ఈ విధంగా చేయడం వల్ల దీని స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఇందులోనికి ఒక హాఫ్ కిలో నువ్వుల్లోకి నేను ఒక 4 యాలక్కాయలు తీసుకున్నాను. మీకు ఇష్టమైతే తీసుకోండి, ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోండి. 4 యాలక్కాయలు తీసుకుని, ఎందుకంటే మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంటుంది. ఈ విధంగా ఫ్రై అయిపోయినటువంటి నువ్వుల్ని నేను ఆరబెట్టుకుంటున్నాను. వీటిని నేను 2 సార్లుగా నేను మిక్సీ పట్టుకుంటాను. చూడండి, కొంచెం పావు కిలో తీసుకొని నేను ఇట్లాగా కచ్చాపచ్చాగా నేను మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు ఇందులోనికి నేను కట్ చేసి పెట్టుకున్నటువంటి నేను హాఫ్ కిలో నువ్వులకి 300 గ్రాముల ఖర్జూర అయితే నేను తీసుకున్నాను. ఎందుకైతే నేనంటే విత్తనాలతో కలిగినటువంటి ఖర్జూర తీసుకున్నాను కాబట్టి విత్తనాలు అనేది పోతాయి కాబట్టి 300 తీసుకున్నాను. దాంట్లో ఒక 150 గ్రాములు నేను మిక్సీలో వేసుకొని ఇప్పుడు కొంచెము నేను మిక్సీ చేసుకొని వస్తే నాకు పౌడర్ అనేది రెడీ అయిపోయింది. ఈ కొంచెం అయితే రెండోసారికి నేను ఉంచేసాను. ఈ విధంగా మనం మిక్సీ పట్టుకోవటం వల్ల మనకి మెత్తగా వచ్చేస్తుంది. ఇంకా దీంట్లో ఏమీ వేసే పని లేదు. ఈ విధంగా 2 సార్లుగా నేను మిక్సీ పట్టేసాను. ఈ మిక్సీ పట్టుకున్నటువంటి ఈ పౌడర్ నేను ఒక ప్లేట్లో తీసుకున్నాను. ప్లేట్లో తీసుకుని అంతా కూడా మరొకసారి అంతా కూడా కలిపేసి నేను మిక్సీ పట్టిన వెంటనే మనం లడ్డు అనేది మనము చేసుకోవాలి. అప్పుడే మనకి లడ్డు అనేది చాలా బాగా వచ్చేస్తుంది. మనకి ఖర్జూర తక్కువగా అనిపించేస్తే ఇంకొంచెం తీసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చు. నాకైతే సరిపోతుంది. చూడండి, ఇట్లాగా ముద్ద చేస్తే మనకి ఈ విధంగా వచ్చేసేయాలి. ఈ విధంగా రాలేదు అనుకుంటే మనం ఇంకొంచెం ఖర్జూర యాడ్ చేసి మనం మిక్సీ పట్టుకుంటే మనకి లడ్డు అనేది తొందరగా బాగా వచ్చేస్తుంది. చూడండి, నాకైతే లడ్డు అనేది మంచిగా వచ్చేస్తుంది. ఈ విధంగా వీటిని కూడా నేను లడ్డులు చేసుకుంటున్నాను. ఈ లడ్డు రోజుకోటి మనం తినటం వల్ల మన బోన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంటాయి. ముఖ్యంగా మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళైతే రోజుకో లడ్డు తీసుకోవటం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. కాబట్టి పాతకాలం నాటి పంచదార బెల్లం లేనటువంటి నువ్వుల లడ్డు, ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.